హ్యాపీ బర్త్‌డే చూపించు. వావ్! సూపర్ పండిందిగా. బావుంది. రాత్రి పెట్టించుకున్నావు కదా కోను. నీ నేమ్ ఏది ఎక్కడ రాసాను? నెంబరా? ఓ బ్రష్ చెప్పు ఇంకా. ఇదోది. అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్‌డే. ఏమేమి స్పెషల్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు నాకు కొంచెం ఇక్కడ వేడి గుల్లలాగా చిన్న చిన్న గుల్లలు వచ్చినాయి. ఏంటో తెలియదు, చాలా నొప్పి వస్తుంది. ఇంకా దానికి నేనేం చేస్తానంటే చున్నులపాయ ఉంటుంది కదా, ఆ చున్నులపాయ కొంచెం అద్దెకి కట్ చేసి దాంట్లో ఉన్నది రసంలాగా వస్తుంది కదా, అది ఇక్కడ రాసేస్తే చాలా తొందరగా తగ్గిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇప్పుడైతే మా పాపని మీకు చూపిస్తాను. టిఫిన్ చేస్తుంది. నేను సేమియా చేద్దాం అనుకుంటే వాళ్ళ డాడీతో వెళ్ళి దానికి కావాల్సిన వెళ్ళి తెచ్చుకుంది టిఫిన్. ఇంకా నేను సేమియా చేద్దాము వీళ్ళకి, ఇంట్లోనే కదా, వాళ్ళకి స్కూల్ కూడా లేదు ఈరోజు. ఏంటంటే ఎందుకు లేదంటే వనభోజనాలకి వెళ్తున్నారు, ఇంకా అందుకని చెప్పి ఈరోజు హాలిడే ఇచ్చారు. నేను అనుకున్న చక్కగా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళి అన్నీ బర్త్డే కొంచెం చిన్న వీడియో లాగా గుర్తుండిద్ది కదా అని చెప్పి అనుకున్నా, కానీ కుదరలేదు. అనుకోకుండా ఈరోజు వాళ్ళకి కూడా లీవ్ వచ్చింది. ఇంకా సరేలే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకా దానికి నచ్చినవి ఏదైనా చేద్దామని చెప్పి ఇంక తనైతే సేమియా అడిగింది, అందుకే సేమియా చేద్దామని చెప్పి సేమియా కూడా తెప్పించాను. ఇప్పుడైతే సేమియా అయితే చేస్తాను. ఇంకా పాలైతే రాత్రే కాగబెట్టేశాను. ఇప్పుడు మేగడ తీసి పక్కన పెట్టేసి ఈ పాలతో ఇంకా సేమియా చేస్తా. ఇంకా సగ్గుబియ్యం కూడా నానబెట్టేశాను ముందుగానే. ఇప్పుడైతే సేమియా ఎలా చేస్తానో మీకు చూపించేస్తాను. ఇప్పుడైతే నెయ్యి అయితే వేసేసుకున్నా. డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది, ఇంకా తీయలేదు నేను. ఇంక కొంచెమే కదా, దాంతోనే ఫ్రై చేసేస్తున్నాను. ఇదైతే ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడైతే సేమియా వేసేస్తున్నాను, నాకు ఎంత కావాలంత. ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడైతే పాలైతే కాగుతున్నాయి కదా, ఇంక ఈ లోపల మా వారైతే నా కోసం ఆయన కోసం టిఫిన్ తీసుకొచ్చాడు. టిఫిన్ తిన్నాక చూపిస్తా. టిఫిన్ వచ్చేసి దోశ. పునుగులు చేస్తారనుకుంటే దోశ తీసుకొచ్చాడు. ఇప్పుడు పాలైతే కాగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసేసుకున్నాం. ఈ సగ్గుబియ్యం కొంచెం బాగా ఉడకాలి, మనకి తెలిసిపోయిద్ది. అది ఉడికిన తర్వాత మనం ఇప్పుడైతే సేమియా వేసేసుకుందాం. చూడండి ఏం చేస్తుందో. నేను కూడా కుకింగ్ చేస్తాను మమ్మీ అని చెప్పి ఇదిగోండి సేమియా అయితే వేపుతుంది. గ్యాస్ స్టవ్ కట్టేశాను నేను, ఏదో వచ్చి రానట్టు చేస్తుంది. ఇప్పుడు దాకా కింద పడేసింది మొత్తము, ఇది మొత్తం తీసి మళ్ళీ దాంట్లో వేసాను. సేమియా బాగా ఫ్రై చేశానండి, చాలా బాగా ఫ్రై అయినాయి. ఇలా ఫ్రై అయితే చాలు. చిన్నప్పుడు మా అమ్మమ్మ పుట్టినరోజు రోజు పొద్దున్న లెగవగానే నోట్లో పంచదార వేసేసేది, హ్యాపీ బర్త్డే అని చెప్పి ప్రేయర్ చేసి పంచదార వేసేది. నేనైతే మా పిల్లకి చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయాను. అయితే ఇప్పుడైతే పంచదార వేస్తాను, అది గుర్తుకొచ్చింది. అందుకని కొంచెం అబ్బా పసుపు అయినా కొంచెమే, కొంచెం పాపకి అయితే పంచదార వేసాను. లేకపోతే పొద్దునే గుర్తుంటే లెగవగానే వేసి నోట్లో పంచదార వేసేదాన్ని. ఇంకా ఇప్పుడు గుర్తుంది కాబట్టి ఇప్పుడు అయితే వేస్తున్నా. నిదానంగా ఏమా చాలు, నేను వేసేస్తాను మొత్తం. చెయ్యి భలే ఉంది చింతలి, సరిగా ఉంచుమా. మా వాడైతే కోన్ రాత్రి వాళ్ళ అక్క పెడుతుంది, నాకు పెడతావా లేదన్నట్టు పెట్టించాడు. వాడు ఏడ్చాడండి, అందుకే పెట్టాను, లేకపోతే అసలు పెట్టుకోకూడదు నాన్న మగపిల్లలు అంటే. ఏం కాదు పెట్టు మమ్మీ అని ఏడ్చాడు. ఇంకా సర్లే అని కొంచెం పెట్టాను. బాగుందా? అయితే షుగర్ అయితే వేసేస్తున్నాను. ఇది చాలా తీపి తక్కువ అండి. ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే చాలు. కలిపేసుకున్నాను. జీడిపప్పు కిస్మిస్ అయితే నేను ఫ్రై చేయలేదు. యాలక్కాయలు ఒక 4 దంచాను, వేయమ్మా. ఇది
అయిపోయింది సేమియా. సారీ. ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళకైతే ఇలా పోసేస్తున్నాను. పక్కన వాళ్ళకి, పైన వాళ్ళకి, ఇంకా పక్కన అక్క వాళ్ళకి, ఎదురు అక్క వాళ్ళకి సేమ్ ఇచ్చేసిన తర్వాత నేను కూడా దీన్ని టేస్ట్ చూశాను. చాలా బాగుంది. ఇంకా ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాము. ఇంకా పిల్లలకి అయితే డ్రెస్ తీసుకోవాలని నైట్ షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ చలి ఎక్కువైపోయింది అక్కడ. అందుకనే వెళ్ళాలనుకోలేదు. అందులో మా వారికి కూడా 7:30 కల్లా డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయింది, నైట్ డ్యూటీ. ఇంకా అందుకని ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇంక ఈ షాప్ వచ్చేసరికి ఇది మేము నున్నాలో ఉన్నప్పటి నుంచి, అంటే నున్నాకు వచ్చినప్పటి నుంచి మేము ఇక్కడే ఎక్కువ తీసుకుంటాం. పిల్లలకి నైట్ డ్రెస్సులు కానీ, ఇంకా ఎవరికైనా డ్రెస్సెస్ పెట్టాలన్నా ఇక్కడే తీసుకుంటాము. అయితే వాళ్ళకి గ్రూప్ అనేది యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో కొంచెం పిక్స్ అయితే చాలా మంచి పిక్స్ పంపించారు డ్రెస్సులు. వాటిలో ఈ ఒక్క డ్రెస్ అయితే చాలా బాగుందండి. ఇవి క్రిస్టమస్కి వచ్చినాయంటండి. అయితే ఇది ఒక్క పీసే వచ్చింది రాక. ఈ పీస్ ఎక్కడ రాలేదక్క. ఈ డ్రెస్ చాలా బాగుంది. పార్టీ వేర్ కానీ, నైట్ కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు ఒక్కసారి అని చెప్పి ఇచ్చారు. అలాంటి డ్రెస్సులు పాప ఎన్నో వేసింది కానీ ఆయన బలవంతం చేయడం వల్ల అందులో మా వారికి కూడా చాలా బాగా నచ్చింది ఆయనకి. ఇంకా అందుకని చెప్పి తీసుకున్నాం అదే డ్రెస్సు. ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చాక టమాటా పచ్చడి, నెయ్యి వేసుకుని అన్నం తినేసి అంట్లన్నీ తోమేసి విజయవాడకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇక్కడ మేము విజయవాడకి వచ్చేటప్పుడు ఈ రైల్వే హాస్పిటల్ చూడగానే నాకు ఒకేసారి మా తాతయ్య గుర్తొచ్చాడు. ఎందుకంటే మా తాతయ్యని తీసుకొని నేను, మా పిన్ని, మా మామయ్య ఒకసారి ఇక్కడికి వచ్చాము. అక్కడ అడ్మిట్ అయ్యాడు. తనకి బీపీ ఎక్కువ ఉండడం వల్ల చిన్న హాస్పిటల్ నుంచి పెద్ద హాస్పిటల్కి పంపించారు రైల్వే క్వార్టర్స్లో. ఇంకా అప్పుడు నాకు అవన్నీ గుర్తొచ్చినాయి ఒకేసారి చూడగానే. ఇంకా అవన్నీ తలుచుకుంటూ ఇటైతే రైల్వే స్టేషన్ దగ్గర పార్క్ ఉండిద్దంట. అది కొండపైన ఉండిద్ది. ఆ కొండ ఎక్కించి ఆ ట్రైన్ ఎక్కియాలని చెప్పి మా వారైతే తీసుకొచ్చారు. కానీ ఆ ట్రైన్ ఈరోజు లేదు. వచ్చే నెల న్యూ ఇయర్కి అయితే స్టార్ట్ చేస్తారంట. కొంచెం రిపేర్లో ఉంది, ఇప్పుడైతే లేదండి అన్నారు. అందులో టైం కూడా లేదు, ఇంకా క్లోజ్ అయిపోతుంది ఒక అరగంటే అని చెప్పి అనేసరికి ఇంకా వెళ్ళలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇంకా కూరగాయలు తీసుకుందాం అని చెప్పి మార్కెట్కి అయితే వచ్చాము. కానీ కూరగాయల రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఏదైనా సరే కేజీ 50 రూపాయలంట. మా వారికైతే చుక్కలు కనిపించినాయి. ఇంకా ఇప్పుడైతే దానికోసం అని చెప్పి కూల్ కేక్ తీసుకుందాం అని చెప్పి వస్తే తనకి పింక్ కలర్ నచ్చిందంది. ఇంకా అదే తీసుకున్నాము పాపకి. ఇంక ఇంటికొచ్చాక నేనెంత స్పీడ్‌గా చేశానో మీరిప్పుడు చూడండి. ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైపోయింది. ఇంకా ఎలా అయినా పెట్టేయాలి. నా కోసమైనా, నా సంతోషం కోసమైనా నేను పెట్టేసుకున్నాను. ఎంత లాంగ్ వీడియో అయినా పర్లేదు. పాప బర్త్‌డే ఏం జరిగిందనేది నా వీడియోలో, అంటే నా యూట్యూబ్ ఛానల్‌లో ఉండాలని చెప్పి పెట్టేశాను. ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా చికెన్ మొత్తం బాగా కడిగేసుకొని నీట్‌గా కొంచెం ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా వేసేసుకొని, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని, కొంచెం ఇది పెరుగు కూడా వేసేసుకొని, దాంట్లో నెయ్యి కూడా వేసేసుకోవాలి. నెయ్యి అలాగే నిమ్మకాయ రసం వేసుకొని, కొంచెం నూనె కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. దీంట్లో ఒకటి గమనించండి, నేను అన్నీ వేసా కానీ ఒకటి వేయలేదు. అదేంటో చెప్పండి, కామెంట్లో చెప్పేయండి వెంటనే. ఇదైతే దమ్ము కోసం కొంచెమే, ఎక్కువ ఏం లేకుండా కొంచెమే చేస్తున్నాను. ఇంకా దీని తర్వాత చికెన్ కర్రీ కూడా చేస్తున్నానండి. ఇదైతే కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. కొంచెం నెయ్యి, అలాగే నూనె, ఉప్పు, కారాలన్నీ మనకి సరిపోయేటట్టు చూసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే చికెన్ కర్రీకి అలాగే దమ్ముకి కూడా 2 డేషాలు పెట్టేసాను. ఇదొచ్చి చికెన్ కర్రీకి, అదొచ్చి దమ్ముకి. ఇది ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేస్తున్నాను కర్రీకి. ఇంకా దమ్ములోకి వచ్చేసి కొంచెం నెయ్యి వేసేసి దాంట్లో ఓల్ గరం మసాలా మొత్తం చెక్క, లవంగ, పట్ట, ఇంకా లవంగాలు, బిర్యానీ ఆకు, యాలక్కాయలు, సాజీరా, అనాస పువ్వు ఇవన్నీ కొంచెం కొంచెం వేసేసుకొని ఫ్రై చేసేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ అయితే పడుతున్నానండి. ఇందాక ఏం మర్చిపోయానో చెప్పమన్నాను కదా, అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయా. ఇది చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టాను మిక్సీ వేద్దామని, మర్చిపోయి అదొక్కటే కలపలేదు. ఇప్పుడు తాలింపులో వేయాలని చెప్పి గుర్తొచ్చి ఇంకా మిక్సీ పట్టి కొంచెం దమ్ములో అయితే కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇది సింపుల్, చాలా బాగుంటుందండి ఇలా దమ్ బిర్యానీ అనేది. ట్రై చేయండి. ఇంక ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ వేసి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇంకా పక్కన వచ్చేసి చికెన్ కర్రీకి ఇంకా కొంచెం టమాటా
టమాటాలు, అల్లం పేస్టు, ఇంకా చికెను బాగా నీట్‌గా క్లీన్ చేసుకున్న చికెన్ ఏసేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు కూడా ఏసి బాగా కలిపేసి మూత పెట్టండి. వేయకుండా. ఇంకా మూత పెట్టేసి ఒక సిమ్‌లో పెట్టేసి మూత పెట్టండి. అప్పుడు బాగా మగ్గిద్ది. దాంట్లో ఉన్న వాటర్ వల్ల అది ఊరగానే ఉడికిపోయిద్ది మాట. ఇంక ఇప్పుడైతే అది మూత పెట్టేసాను. ఇంకా ఈ పక్క డేషాలో వచ్చేసి ఇది కొంచెం సిమ్‌లోనే ఉంచి ఫ్రై చేసుకుంటున్నానండి. హైలో ఏం పెట్టలేదు. ఇది దమ్ బిర్యానీ కాబట్టి అడుగు అంటకుండా కొంచెం చూసుకుంటూ చక్కగా చేసుకుంటున్నాను నిదానంగా. ఎంత టైం అయినా సరే ఓపికతో. ఇంకా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న ఈ చికెన్ దమ్ అనేది వేసేసుకొని కొంచెం బాగా మనకి ఈ టైంలో ఉప్పు, కారాలు సరిపోయినాయా లేదా అని చెప్పి చూసుకొని కలిపేసుకొని మూత పెట్టేయండి. ఇంకా డ్యాడీ అయితే వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకొచ్చినట్టు ఇలా డెకరేషన్ చేశారు. ఇంక ఇప్పుడైతే చికెన్ కొంచెం బాగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం వాటరేసి ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడకబెట్టాలి హైలో పెట్టి. ఇంకా పక్కన దమ్ముకి కూడా బాగొచ్చింది. అయితే దమ్ములో ఈ ఒక్క పొడి వేయండి. అసలెంత బాగుండిద్దంటే ఇదొచ్చి చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు కొంచెం లైట్‌గా ఫ్రై చేసి, పొడి చేసి దమ్ములో వేయండి. అసలెంత బావుంటదంటే టేస్ట్ అయితే సూపర్ ఉండిద్దసలు. ఇంక ఇప్పుడైతే చికెన్ గ్రేవీ అయితే నూనె పైకి తేలింది కదా! ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం గూడా వేసేసుకున్నాం. ఇదొచ్చి 2 కేజీలండి బియ్యము. బాస్మతి రైసే మామూలు రైస్ కూడా కాదు. మొత్తం ఆ రైస్‌తోనే చేస్తున్నాను. ఇంకా పక్కనైతే చికెన్ కర్రీ గూడా అయిపోయింది. ఇంకా దమ్ములో వచ్చేసి నీళ్ళు ఎసరబోసేసుకొని మొత్తం కలబెట్టేసుకొని మూత పెట్టి నేనైతే టైం చూడలేదండి. కొంచెం ఉడికిందా లేదా అని చెప్పి చూసుకున్నా. ఇంకా చికెన్ అయిపోయింది కదా! దాని తర్వాత కొత్తిమీర ఏసేసి దింపేసి గోంగూర అయితే చేశాను. అది మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా దమ్ అయితే అయిపోయిందండి. ఎంత ఫ్లేవర్ వచ్చిందంటే ఇల్లంతా మా పిల్లలైతే మమ్మీ ఆకలి, ఆకలి అంటున్నారు ఆ వాసనకి. ఇంకా తినాలంటే ముందు కేక్ కట్ చేయాలి కదా! ఇప్పుడైతే కేక్ అయితే కటింగ్ చేస్తున్నామండి. ఇంకా పిల్లలు మేము. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. నేను తీస్తాను అప్పుడు నేను ఫోటోలు చేస్తాను తర్వాత చేస్తాను. వీడియో అయితే ఎక్కువ తీయలేదండి. ఇంకా ఫోటోలుంటే అయ్యే చూపిస్తున్నాను కొన్ని. ఇంకా తర్వాత ఇంటి పక్కన పిల్లలుంటారు గదా! వాళ్ళు పాపతో చాలా బాగా ఆడుకుంటారు. ఇంక స్కూల్ నుంచి రాగానే వీళ్ళందరూ చాలా చక్కగా ఆడుకుంటారు కూర్చొని. ఇంకా వాళ్ళని గూడా పిలిచి కేక్ కట్ చేశాక వాళ్ళకి కూడా కేక్ ఇచ్చేశాను. ఇంకా వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా అక్క, అక్క అనుకుంటూ వాళ్ళతో బాగానే ఆడుకుంటారు వీళ్ళందరూ. వీళ్ళిద్దరు గూడా చాలా బాగా క్లోజ్‌గా ఉంటారు. కానీ ఇక్కడ పాప ఎంత సిగ్గుపడుతుందంటే అసలు బయట ఆడుకోమంటే ఎలా ఎగిరిద్దంటే మామూలుగా ఆడుకోదు. కానీ ఇక్కడ కేక్ కట్ చేసేటప్పుడు సైలెంట్‌గా ఉంది. ఇంకా తినొచ్చేసి మా వారితో పాటు అక్కడ వర్క్ చేస్తారు. అక్కడ డ్యూటీలో. ఇంకా పిక్స్ వచ్చేసరికి లైట్ కింద ఉన్నాం కాబట్టి, ఆ లైట్ అనేది మీద లేదు. అందుకే కొంచెం డల్‌గా వచ్చినాయి. ఇంకా లైట్ ఎదురు పెట్టమంటే ఎనకాల బెలూన్స్ ఉన్నాయి కదా! అయి కుదరట్లేదు పెట్టడానికి అని చెప్పి ఇంకా అటువైపే పెట్టేసాం. ఇంక ఇదొచ్చేసరికి కేక్ మొత్తం బంచేసిన తర్వాత మిగిలింది మేము తింటున్నాం. ఇంకా ఇదొచ్చి పిల్లలకి బిర్యానీ అయిపోగానే ఆకలి అంటున్నారు కదండీ! ఇంకా వాళ్ళకైతే బిర్యానీ ఏసి ఇచ్చేసాను. ఇంకా మా వారైతే నైట్ డ్యూటీకెళ్తున్నారు. ఇంకా పిల్లలు ఇంకా అన్నం తినేసిన తర్వాత వాళ్ళకి క్యారేజ్ పెట్టేశాను. మా వారు తినమంటే టైం లేదు. అందులో 7 కల్లా ఉండాలి. కానీ పర్మిషన్ అడిగి వచ్చారు. ఇంక అందుకని క్యారేజ్ పెట్టేశాను. ఇంకా వాళ్ళక్కడ తినేస్తారు. బిర్యానీ ఏమో 3 బాక్సెస్‌కి పెట్టేసి, కర్రీ ఒక బాక్స్, గోంగూర. ఇంక పెరుగు చట్నీ చేద్దాం అనుకున్నా. నా వరకే చేసుకున్నా. ఆయనకి మాత్రం ఒట్టి పెరుగు ప్యాకెట్ వేశాను. ఇంకా అప్పటికే టైం అవుతుందని చెప్పి ఇంకా తొందరగా అయితే ఎళ్ళిపోయాడండి. ఇంక ఆయన ఎళ్ళగానే గేటేసేసి దానికి తాళం ఏసేసి లోపలికైతే వచ్చేస్తాను. ఇంకా టైం వచ్చేప్పటికి 10 అయిపోయింది. నాకింకా బాగా ఆకలవుతుంది. ఇంకా నేను కూడా తినేద్దాం అని చెప్పి ఇంకా గబగబా వంటగదిలోకొచ్చాను. ఇంకా వేడి వేడిగా బిర్యానీ ఉంటే ఇంకెవరు తినకుండా ఉంటారండి. ఇంక మా పిల్లలు ఇంక నేను పడుకుంటానే గానీ పడుకోరు. ఇంక అందుకని చెప్పి నేనింకా అన్నం వేసేసుకుంటున్నాను. అన్నం అయితే చాలా బాగా కుక్ అయిందండి. ఉప్పు, కారాలు గూడా చాలా బాగా సరిపోయినాయి. ఎక్కువ మషాలాని గూడా లేదు. అన్నం మెతుకు గూడా చాలా బాగా ఉడికింది. పాప కూడా మమ్మీ బిర్యానీ బాగుందని చెప్పి మా పాప అయితే చెప్తుంది. ఇంక దీంట్లో గోంగూర ఏసుకొని తింటే ఎంత బాగుందంటే చూసారా అన్నం గూడా చీమటలేదు. బాగా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మా వారికి కూడా చాలా బాగా నచ్చింది. ఇంక ఈరోజు మా పాప బర్త్‌డే అయితే ఇలా జరిగిందండి. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ వచ్చిందని చెప్పి భయపడ్డా కానీ, ఇంక పర్లేదు బానే ఉంది కదా! అని చెప్పి పెట్టేసాను. అప్పటికి చాలా వరకు కొన్ని వీడియోలైతే కట్ చేసేసాను. ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. బాయ్.